అరే ఏమైందిరా గులాబ్ పూ లెక్క పోయినావు కబాబ్ ముక్క లెక్క వచ్చినావు. జెన్యున్లో ఎప్పుడు చేస్తారో తెలుసా? ఇంటర్ నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకే. ఒక్కసారి దిమాగ్ వేరినాక ఇక జెన్యున్లో లేదు, నా బొంగువి లేదు. మొత్తం క్యాలిక్యులేషన్సే ఉంటాయి. వీళ్ళు నార్మల్ ఎంప్లాయ్ అనుకో సూపర్వైజర్ని, సూపర్వైజర్ అనుకో అసిస్టెంట్ మేనేజర్ని, అసిస్టెంట్ మేనేజర్ అనుకో జిఎంని, జిఎం అనుకో కంపెనీ ఓనర్నే చేసుకుంటారు తప్ప వీళ్ళకన్నా తక్కువ కేటగిరీలో ఉన్నోని చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఉండవు. అరే వీళ్ళు బ్యూటీ పార్లర్ పోయి జస్ట్ 5,000 ఖర్చు పెట్టి 50,000 శాలరీ సంపాదించేటోని వటాయిస్తారా? అదే మనం 50,000 శాలరీ సంపాదించి మొత్తం గిఫ్ట్లు కొని వాళ్ళ ఇంట్లో ఖాళీగా కూర్చొని సోకులు చేసుకుంటారు చూడు, అటువంటి వాళ్ళని వటాయిస్తాం. అరే వీళ్ళు మోస్ట్ బిజినెస్ టైప్ ఉమెన్ రా బై. అంతెందుకు మన గల్లీలో పోరు ఎప్పుడైనా మనకు పడ్డదారా? మనకు పడ్డదా? లేదు. అరే మన గల్లీలో పుట్టి మన కాలనీలో పెరిగి మనతో స్కూల్ చదివి మనతో కాలేజ్ చదివి మనతో ట్యూషన్ చదువుకున్న పోరి మనకు పడకపోయిందిరా. కానీ అప్పుడప్పుడు జిఎఫ్లు అవుతారు. దేనికో తెలుసా? ఇగో లవర్లు కాదు జిఎఫ్లు. మనం వీళ్ళకి పనులు చేసి పెట్టాలి కదా. ఈ రీఛార్జులు, గీ సెల్ ఫోన్ కొనియడాలు, గీ ముచ్చట్ల కోసం చేస్తారు. అది చూసి మనమేమో నిజంగా జిఎఫ్ అనుకొని మనం ప్రపోజ్ చేస్తే, షిట్ నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను, నువ్వు నన్ను హర్ట్ చేసావు అంటారు. అయినా సరే ఇలా పెళ్లి పనులన్నీ మనమే దగ్గరుండి చేస్తాం. నాకు ఒక మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకురా, అండ్ మేకప్ కూడా సినిమాలకు పనిచేస్తారు చూడు అటువంటి తీసుకురా, అండ్ నా పెళ్లి కోసం చార్మినార్ దగ్గర నుంచి గాజులు తీసుకురావా అంటే మనం పనులన్నీ చేస్తాం. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ పనులన్నీ చేసినాక యూ డోంట్ వరీరా, నీకు ఫ్యూచర్లో నాకన్నా మంచి వైఫ్ నీ లైఫ్లోకి వస్తుంది అని సొల్లు చెప్తారు. అరే నువ్వు చిన్నప్పటి సంధి నాకు తెలుసు, నా సేవలు చేసినా నీకు నువ్వే నన్ను దేకలే, ఇంకా కొత్తకొచ్చిన పోరు ఎందుకు దేకుతుంది? అరే నేను చూతీయం చేసిన, ఇప్పటికీ నేను చూతీయం చేస్తూనే ఉన్నా అని కుల్లకుల్లాగా చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. తడిగుడ్డతో గొంతుకొస్తారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, అయినా సరే సిగ్గు లేకుండా ఈ పనులన్నీ చేసి పెడతాం. అరే మొన్నేదో రీసెంట్గా సూపర్ మూవీ వచ్చింది, హిట్ లవ్ స్టోరీ. ఏంద్రది? అర్జున్ రెడ్డి అందులో హీరో, ఎక్దమ్ హ్యాండ్సమ్, సక్సెస్ఫుల్. అలా అయ్యే కూడా బాగా రిచ్చు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ యాంగర్ మేనేజ్మెంట్. అయితే ఏమైంది, గపోరాన్ లవ్ చేస్తుంది, ఆకాశ్ పెళ్లి కూడా చేసుకుంటుంది. అదే RX-100 చూడు, గాడు కూడా స్మార్ట్ ఉంటాడు. బట్ ఏం లాభం? నో రిచ్ సో నో లవ్, హీరో డైస్. మనం అటు RX-100 కాదు, ఇటు అర్జున్ రెడ్డి కాదు. ఇక మన పరిస్థితి ఏంద్రా? అర్జున్ రెడ్డిలో ఫ్రెండ్ లెక్క, యాంగర్ మేనేజ్మెంట్ తప్ప మిగతా ఎన్ని జీరో. అరే ఇవన్నీ కాదు, హీరోల లైఫ్స్తో కంపేర్ చేసి చెప్తా ఇను. ఇయర్ 2000 అనుకుంటారా, నువ్వే కావాలి సినిమాతో తరుణ్ వచ్చిండు, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే. అప్పుడు ఈ పోరులందరూ ఏమన్నారు? వావ్ he's so handsome yaar, see silky hair, I want him, నాకు అసమంటోడు కావాలన్నారు. మళ్ళా 2001లో ఉదయ్ కిరణ్ వచ్చిండు నువ్వు నేను సినిమాతో. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మళ్ళీ ఈ పోరీలు ఏం చేసిర్రు? మళ్ళా సేమ్, వావ్ he's so cool, he's so handsome, నాకు ఇసమంటోడు కావాలి అన్నారు. అరే మళ్ళా 2005లో బొమ్మరిల్లు సినిమాతో సిద్ధార్థ్ వచ్చిండు, మళ్ళా గిద్దే పోరీలు రా బై, సేమ్ డైలాగ్, వావ్ ఐ లైక్ హిమ్, హిస్ హ్యాండ్సమ్, సీ హిస్ డింపుల్ యార్, నాకు ఇష్టంటోడే కావాలి అన్నారు. అరే ఈ ముగ్గురు లవర్ బాయ్లు వచ్చినప్పుడు ఈ పోరీలు ఎంత ఆగం చేసిర్రంటే లవ్ లెటర్లు రాసిర్రు, చేతులు కట్ చేసుకున్నారు, ఎమ్మడబడ్డారు. అరే ఇప్పుడు ఒక్కటి అడుగుతారా, గిదే లవర్ బాయ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఈ పోరీలు ఒక్క పోరనే పోతుందా? ఆల్మోస్ట్ నో ఛాన్స్. గదే మాస్ ని మన పోరగాలు నమ్ముకున్న హీరోల గురించి చెప్తా చూడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీ స్టార్టింగ్ లో లవర్ బాయ్ ఇమేజ్ కోసం రాజకుమారుడు, యువరాజు, బాబీ, మురారి, ఎక్సెప్ట్ టక్కర్ దొంగ ఈ సినిమాలన్నీ చేసిండు. అప్పుడు మహేష్ బాబు వాళ్ళ నాన్నొచ్చి, నేను కెరీర్ స్టార్టింగ్ నుంచి అబ్బాయిల్ని మాస్ని నమ్ముకున్నాను కాబట్టి 40 సంవత్సరాలు స్టార్ హీరోగా చాలామణి అయ్యాను, నువ్వు కూడా వాళ్ళని నమ్ముకో అన్నాడు. వాళ్ళ నాన్న మాట విన్న నెక్స్ట్ మినిట్ నుంచి మహేష్ బాబుకి ఒక్కడు, అతడు, పోకిరి ఇటువంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో అయిండు. అరే ఇవన్నీ కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్ ఎగ్జాంపుల్ చెప్తా. వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 2001లో ఖుషి సినిమా, మళ్ళా గబ్బర్ సింగ్, ఆల్మోస్ట్ డజన్ సంవత్సరాల వరకు ఒక్క హిట్ కూడా లేదురా ఎక్సెప్ట్ జల్సా. అయితే ఏమైంది, మన పోరగాలు నమ్ముకున్నాడు. అరే మన పోరగాలు ఒక్కసారి దిల్లా పెట్టుకుంటే నీ అమ్మ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఇట్లనే ఆరాధిస్తా కూర్చుంటారు. గదిరా మన పోరగాలంటే. నాకు కళ్ళు తెరిపించిన మావా.